Hi everyone. So welcome back to our session. In the previous video, we already discussed 10 questions related to question tags. So in this video also we are going to discuss 10 more questions. So that questions from 1 to 10 questions were related to social background, right? Who have attempted as a social as optional subject from 2011 to 2024. So in their model papers, you can see that PYQs. And in these 10 questions who have written as maths as a optional, right, from 2011 to 2024. So these questions are their PYQs. So anyhow, topic is same. So what I suggest is practice more related to the questions of related to question tags. Enduku ante including not only these 20 questions, I'll give some more questions of question tags. So practice more. So our concept should be we should win. We should not lose our mark. Let us start the topic now, right? Without wasting our time. So 11th question. 11th question ఏంటి ఇక్కడ అంటే the old woman seldom walks. The old woman seldom walks. సో మనకి సెంటెన్స్ చూడగానే మనకి ఏమర్థం కావాలి అంటే ఫస్ట్ మనం చూడాల్సిన మ్యాటర్ ఏంటి అంటే సెంటెన్స్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అది మనం అబ్జర్వ్ చేయాలి. సో మనకి మ్యాక్సిమం మనం అనుకున్నట్టుగా క్వశ్చన్ అనేది ఈజీగా రాదు. ఎందుకంటే సో బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో వాట్ ఐ సజెస్ట్ ఈస్ వన్స్ గో త్రూ ద రూల్స్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్. అలా కాకుండా కూడా క్వశ్చన్ ఒకసారి చూశాక మళ్ళీ రూల్స్ని చూడండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక సెల్డమ్ అనే క్వశ్చన్ ఇచ్చాడు, సెల్డమ్ అనే వర్డ్ ఇచ్చాడు. ఈ వర్డ్ ఏంటి అంటే ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్. సెల్డమ్ ఈజ్ ఏ నెగిటివ్ వర్డ్. ఈ నెగిటివ్ వర్డ్ రాగానే ఏమవుతుంది, మనం ఏమనుకుంటాం, నాట్ ఉంటేనే నెగిటివ్ అనుకుంటాం, బట్ దట్ ఈజ్ రాంగ్. సో నెగిటివ్ నాట్ లేకపోయినా కూడా సమ్ నెగిటివ్ వర్డ్స్ ఆర్ దేర్ విచ్ విల్ బి గివెన్ ఇన్ ఎ క్వశ్చన్ టు కన్ఫ్యూజ్ అస్. సో ఇట్ విల్ లూజ్ అవర్ మీన్స్ ఇట్ విల్ మేక్ అస్ టు లూజ్ అవర్ మార్క్. అది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ సెంటెన్స్ సెల్డమ్ అనేది ఏంటి అంటే నెగిటివ్ వర్డ్. దానివల్ల ద ఓల్డ్ ఉమెన్ సెల్డమ్ వాక్స్ అంటే చాలా అరుదుగా నడుస్తుంది, అంటే ఆల్మోస్ట్ నథింగ్. ఆ ముసలావిడ చాలా అరుదుగా నడుస్తుంది అంటే నడవదు, ఆల్మోస్ట్ బెడ్లో ఉంటుంది అని దాని అర్థం, రైట్? ఆల్రెడీ సెంటెన్స్ ఇది నెగిటివ్ కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని పాజిటివ్లో రాయాలి. పాజిటివ్లో అంటే రైట్ ద ఓల్డ్ ఉమెన్ సెల్డమ్ వాక్స్. ఈ సెంటెన్స్ ఎందులో ఉంది, వాక్స్. ఇది చూడండి, మనం వర్బ్ని చూడాలి. ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ అనేది లేదు. ఆక్సిలరీ వర్బ్ లేనప్పుడు మనం ఏం చేయాలి, వర్బ్ని చూడాలి. వాక్స్ అని ఇచ్చాడు. వాక్స్ అంటే ఏంటి, V1 ప్లస్ ఎస్. సో V1 ప్లస్ ఎస్ అనేది ఎందులో వస్తుంది అంటే సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. ఎలా వస్తుంది, సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. సో సింపుల్ ప్రెజెంట్లో మనకు రెండు ఆక్సిలరీస్ ఉంటాయి, ఒకటి డూ అండ్ వన్ మోర్ ఈజ్ డస్. సో ఈ డస్ అనేది దేనికి వాడుతాము, సింగులర్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే మనం డస్ అనేది వాడుతాము. సో ఓల్డ్ ఉమెన్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి మనకి ఏం రావాలి, ఇక్కడ డస్ రావాలి. సో ఇక్కడ డస్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ డస్ అంటే ఇచ్చాడు, ఇక్కడ డస్ ఇచ్చాడు. బట్ ఇక్కడ మనకి నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. బట్ ద థింగ్ ఈజ్ వాట్ హియర్, ఆల్రెడీ సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ నెగిటివ్, దెన్ ట్యాగ్ షుడ్ బి ద పాజిటివ్. ట్యాగ్ ఎలా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఇక్కడ నాట్ లేదు కదా, సో మనం ట్యాగ్ని నెగిటివ్లో నాట్ యాడ్ చేయాలి అంటే అది రాంగ్ అవుతుంది. సో డజంట్ షీ ఈజ్ రాంగ్. ఏం రాయాలి, డజ్ రావాలి, రైట్? నాట్ అనేది అవసరం లేదు ఎందుకంటే నెగిటివ్ కాబట్టి. ఓల్డ్ ఉమెన్కి ప్రొనౌన్ ఏం వాడతాం, షీ కాబట్టి డస్ షీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది అంటే 19/1/25, రైట్? దోస్ హు హావ్ మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్, సో దే హ్యావ్ అటెంప్టెడ్ దిస్ క్వశ్చన్, రైట్? అండ్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. ద చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. ద చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే సబ్జెక్ట్ ప్లస్ V1. ఎందుకంటే ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ అనేది లేదు, అంటే నథింగ్ బట్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అనేది ఇందులో ఇవ్వలేదు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇదేం సెంటెన్స్ అంటే సింపుల్ ప్రెజెంటే, రైట్? సింపుల్ ప్రెజెంట్ మాత్రమే వచ్చింది. చిల్డ్రన్, ద చిల్డ్రన్ ఏంటి ఇక్కడ, ఇది ప్లూరల్. చిల్డ్రన్ అనేది ప్లూరల్. మనకి ప్లూరల్ వచ్చినప్పుడు V1 మాత్రమే వస్తుంది, రైట్? అప్పుడు ఏం వాడాలి, డూ వాడాలి. ద చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. సో మనకి ఫస్ట్ తీసుకోవాల్సిన అంశం ఏంటి, డూ. డూ ఎక్కడ ఉంది, సో ఇక్కడ డూ దే, డోంట్ దే, అంటే వన్ ఈజ్ పాజిటివ్, వన్ ఈజ్ నెగిటివ్. సో ఈ సెంటెన్స్లో మనకి ఎలాంటి నెగిటివ్ వర్డ్స్ లేవు, వన్ థింగ్. సెకండ్ వన్, నాట్ అనే నెగిటివ్ వర్డ్ కూడా యాడ్ చేయలేదు. సో సెంటెన్స్ ఇస్ positive, means the statement is positive. Statement is positive. When statement is positive, then tag should be what, negative. So negative రావాలి అంటే ఏమో యాడ్ చేయాలి మనం, డోంట్, డూ నాట్, డోంట్. చిల్డ్రన్ ఏంటి ఇక్కడ, ప్లూరల్. ప్లూరల్కి మనం ఏం రాస్తాం, దే రాస్తాం. సో వాట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ హియర్, డోంట్ దే ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. The staff have never missed the timeline. The staff
ద స్టాఫ్ అంటే ఇది సింగులర్ కాదు, ఇది ప్లూరల్, రైట్. స్టాఫ్ హ్యావ్ ఏంటి ఆక్సిలరీ వర్బ్. నెవర్ మళ్ళీ చూడండి ఇక్కడ నాట్ లేదు కదా అని కన్ఫ్యూజ్ కావద్దు, రైట్. నెవర్ అనేది మళ్ళీ ఇది నెగిటివ్ వర్డ్, అంటే స్టేట్మెంట్ని నెగిటివ్గా మారుస్తుంది, రైట్. ద స్టాఫ్ హ్యావ్ నెవర్ మిస్డ్ ఏంటిది V3 అంటే హ్యావ్ ప్లస్ V3 ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ అవుతుంది, రైట్. ద స్టాఫ్ హ్యావ్ నెవర్ మిస్డ్ ద టైమ్ లైన్. సో ఆల్రెడీ నెవర్ ఉంది కాబట్టి రైట్ నెగిటివ్ అయిపోయింది. మనం ఏం చేయాల్సింది ఏంటి, ట్యాగ్ని పాజిటివ్లో రాయాలి. ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటి ఆక్సిలరీ ఇక్కడ ఇచ్చాడు, హ్యావెంట్ ఇచ్చాడు, హ్యాస్ దే ఇచ్చాడు, హ్యావ్ దే ఇచ్చాడు, డూ దే ఇచ్చాడు. ఆల్రెడీ మనకి రెండు అవసరం లేదు. మిగిలింది ఏంటి స్టేట్మెంట్ అనే ట్యాగ్ అనేది పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలా, రైట్. సో మనం రెండు ఎలిమినేట్ చేసాం కాబట్టి సో ఆల్రెడీ వీ హ్యావ్ ఎలిమినేటెడ్ 2 ఆప్షన్స్. సో ఇందులో స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి మనకు రావాల్సింది ఏంటి ఆన్సర్ పాజిటివ్ ట్యాగ్. సో హ్యావ్ దే అనే ఆన్సర్ రావాలి. సో కమ్ టు ద 14th క్వశ్చన్. ద రెసిడెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సివిక్ ఎమ్యూనిటీస్ ఇన్ ద అపార్ట్మెంట్. ద రెసిడెన్స్ అనగానే మనకు అర్థం ఏమవుతుంది ఇక్కడ, ఇట్స్ ఎ ప్లూరల్. రెసిడెన్స్ అంటే ఏంటి ఇక్కడ ప్లూరల్. ఆర్ అంటే ఆల్రెడీ ఆక్సిలరీ వర్బ్, రైట్. ఆర్ ఈజ్ ఏ ఆక్సిలరీ వర్బ్. నాట్ అనే నెగిటివ్ ఇచ్చారు అంటే ఇట్ మీన్స్ వాట్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఎ నెగిటివ్ స్టేట్మెంట్. దెన్ ట్యాగ్ షుడ్ బి ద పాజిటివ్. ట్యాగ్ ఏది ఉండాలి ఇక్కడ, ట్యాగ్ అనేది పాజిటివ్ ఉండాలి. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, సో ఆక్సిలరీ వర్బ్ వీ హ్యావ్ టు టేక్ ఆర్ ఇక్కడ ఉంది, సో ఆర్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది, అండ్ ఆర్ ఇక్కడ కూడా ఉంది. సో 1 ఈజ్ ఎలిమినేటెడ్. మనకు ఆల్రెడీ నాట్ నెగిటివ్ ఇచ్చారు. సో నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి మనం చూడాల్సింది ఏంటిది పాజిటివ్ ట్యాగ్ని చూడాలి. సో పాజిటివ్ ట్యాగ్ ఏది ఉంది అంటే ఇది 1 మోర్ ఎలిమినేటెడ్. ఆర్వి ఉంది, ఆర్ దే ఉంది, రైట్. ద రెసిడెన్స్ మళ్ళీ మనం చూడాల్సింది ఏంటిది ప్లూరల్. సో రెసిడెన్స్ అంటే థర్డ్ పర్సన్, సో థర్డ్ పర్సన్ ప్లూరల్, అందులో ఇట్స్ నాట్ ఎ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆన్సర్ ఈజ్ వాట్ ఆర్ దే. సో ఆర్ దే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. So this is the way you have to find the answers of the question tags, right. And coming to the next question, what is the next question? 15th question. His father never comes to her rescue, right. మళ్ళీ ఏమి ఇచ్చాడు నెవర్ ఇచ్చాడు. సో నెవర్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి సెంటెన్స్ అనేది మళ్ళీ నెగిటివ్ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ నెగిటివ్ అవుతుంది. హిస్ ఫాదర్ నెవర్ కమ్స్ టు హర్ రెస్క్యూ. హిస్ ఫాదర్ ఏంటి ఇక్కడ సింగులర్ నెవర్, మళ్ళీ మనకి ఇక్కడ ఆక్సిలరీ అనేది లేదు, రైట్. హెల్పింగ్ వర్బ్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. దెన్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వర్బ్ ఎక్కడ ఉందో చూడాలి, రైట్. కమ్స్ ఏంటి V1 ప్లస్ ఎస్. సో V1 ప్లస్ ఎస్ మళ్ళీ ఎందులో వస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. సో V1 ప్లస్ ఎస్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి డస్ని వాడాలి. ఏం వాడాలి డస్. సో స్టేట్మెంట్ డస్ అని మనకి ఆక్సిలరీ వచ్చింది. డస్ ఎక్కడెక్కడ ఉంది చూద్దాం. డిడింట్ హీ అంటే ఇది రాంగ్. డస్ ఓకే, డస్ హీ ఓకే. సో డిడ్ హీ ఇది రాంగ్. సో 2 ఆల్రెడీ ఎలిమినేటెడ్. మనకి మిగిలింది ఏంటి 1 ఈజ్ పాజిటివ్, 1 ఈజ్ నెగిటివ్. ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు, కొద్దిగా జాగ్రత్తగా చూడండి. సో స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి మనం చూడాల్సింది ఏంటి ట్యాగ్ షుడ్ బి ద పాజిటివ్. అంటే ఆన్సర్ ఏంటి డస్ హీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 15th క్వశ్చన్. Let us go to class or let's go to class. So we shall see what is the meaning of this sentence. Let's go to class అంటే మనం క్లాస్కి వెళ్దాం అంటే ఇప్పుడే వెళ్తామా ఆల్రెడీ వెళ్ళామా అనేది మనం ఫస్ట్ దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకోవాలి. లెట్స్ గో టు క్లాస్ అంటే ఇంకా మనం క్లాస్కి వెళ్ళలేదు అంటే మనం ఇప్పుడు వెళ్దాం, క్లాస్కి వెళ్దామా అని అడుగుతున్నాడు, రైట్. ఇక్కడ అడ్వైజింగ్. సో అప్పుడు ఆ యాక్షన్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి సో ఎప్పుడు కంప్లీట్ అవుతుంది వాళ్ళు క్లాస్కి వెళ్ళినప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే అది ఫ్యూచర్ యాక్షన్ అవుతుంది. సో ఫ్యూచర్ యాక్షన్ అయినప్పుడు ఏమవుతుంది అది ఈ సెంటెన్స్కి మనకి ఎలాంటి ఆక్సిలరీ లేదు కాబట్టి ట్యాగ్ అనేది రాస్తున్నప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్లో రాయాలి. ఎందుకంటే యాక్షన్ అనేది కంప్లీట్ కాలేదు అంటే యాక్షన్ని చేయబోతున్నారు, ఆ యాక్షన్ని క్లాస్కి వెళ్ళబోతున్నారు కాబట్టి ఫ్యూచర్ యాక్షన్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకి రైట్ ఫ్యూచర్లో సింపుల్ ఫ్యూచర్లో రాయాల్సి ఉంటుంది. సో సింపుల్ ఫ్యూచర్లో రాయాలి అంటే మళ్ళీ ఏ ఆక్సిలరీని వాడాలి అది కూడా మనకి ఇంపార్టెంట్. సో అది ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో లెట్ అస్ ఏమి ఇచ్చాడు ఇందులో లెట్ అస్ అని ఇచ్చాడు. లెట్ అస్ అంటే ఏంటి ఇట్స్ ఏ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. అస్ అనేది ఏంటిది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. దీనికి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏమొస్తుంది వి వస్తుంది, రైట్. సో దానికి సబ్జెక్టివ్ ప్రొనౌన్ వి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం చూడాలి మనం వికి ఏ ఆక్సిలరీని వాడతాం అంటే షెల్ అనే ఆక్సిలరీని వాడతాము. సో ఇది ఒకటి. అండ్ ద సెకండ్ థింగ్
అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఈజ్ వాట్ హియర్, ఈ సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి మనం ట్యాగ్ అనేది నెగిటివ్లో రావాలా అని ఆలోచిస్తాం. సో మనం ఇక్కడ ఎలిమినేట్ చేద్దాం. వి అండ్ షెల్ వచ్చింది. సో మనకి షెల్తో వచ్చినవి ఏంటి అంటే ఇక్కడ ఇది ఒకటి ఇది ఒకటి. సో ఫోర్త్ ఈజ్ రాంగ్ అండ్ థర్డ్ ఈజ్ రాంగ్, రైట్. ఇక్కడ మనకి వోంట్ వి అండ్ డూ వి అనేది ఎలిమినేట్ చేస్తాం. మిగిలినవి రెండు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి ట్యాగ్ అనేది నెగిటివ్లో వస్తుంది అని మనం ఆలోచిస్తాం. బట్ లెట్తో వచ్చిన సెంటెన్స్, ఇది గుర్తుంచుకోండి, లెట్తో సెంటెన్స్ వచ్చింది అంటే అది స్టేట్మెంట్ కాదు, అది ఒక అడ్వైజ్ మాత్రమే, రైట్. లెట్స్ గో టు క్లాస్ అంటే మనం క్లాస్కి వెళ్దామా అని మనం ఒక అడ్వైజ్ని ఇస్తున్నాం. ఈ అడ్వైజ్ని ఇస్తున్నాము అంటే మనం స్టేట్మెంట్, ఖచ్చితమైన స్టేట్మెంట్ అక్కడ ఇవ్వట్లేదు. సో అలాంటప్పుడు దీనికి నెగిటివ్ అనేది రాదు. ఏమొస్తుంది, ఓన్లీ పాజిటివ్ మాత్రమే వస్తుంది. సో దెన్ షెల్ వి అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్. లెట్స్ గో టు క్లాస్, షెల్ వి, క్లాస్కి వెళ్దామా, రైట్ అనేది ఆన్సర్ అక్కడ, రైట్. నెక్స్ట్ 17th వన్, లెట్స్ గో టు ద మార్కెట్. మళ్ళీ సేమ్, లెట్తో ఏమొచ్చింది, మళ్ళీ అజ్ వచ్చింది, రైట్. లెటర్స్ అజ్ అన్నప్పుడు మళ్ళీ సేమ్ వి వస్తుంది, మళ్ళీ షెల్ అనే ఆక్సిలరీ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏంటి, నెగిటివ్ అనేది రాదు. షెల్ అండ్ షెల్ ఎక్కడ ఉంది, ఫస్ట్ అండ్ ఫోర్త్ వన్లో షెల్ ఉంది. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. మనం ఇప్పుడే డిస్కస్ చేసాం, దీనికి నెగిటివ్ స్టేట్మెంట్ అనేది, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది రాదు. అలాంటప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, షెల్ వి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. సో దిస్ ఈజ్ వాట్ ద లెటర్స్ స్టేట్మెంట్, రైట్. సారీ, లెటర్స్ క్వశ్చన్ ట్యాగ్. And coming to the 18th one, what is the 18th one? The patient is responding to treatment. Patient అనేవాడు ఏం చేస్తున్నాడు, ఆ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు. సో మనకి ద పేషెంట్ ఏంటి, సింగులర్, పేషెంట్ అనేది సింగులర్. అండ్ ఇక్కడ మనకు ఆక్సిలరీ ఏమి ఇచ్చాడు, ఈజ్ ఇచ్చాడు, రైట్. ఆక్సిలరీ అనేది ఈజ్ ఉంది కాబట్టి సో మనకు ఆక్సిలరీ అనేది దొరికింది, రైట్. స్టేట్మెంట్ అనేది పాజిటివా నెగిటివా, సో నాట్ అనేది లేదు కాబట్టి స్టేట్మెంట్ ఏంటి, పాజిటివ్. దెన్ ట్యాగ్ ఎలా ఉండాలి, నెగిటివ్లో ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. సో మనకి ఈజ్ ఎక్కడ ఉంది చూద్దాం, ఇక్కడ ఉంది, ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది. సో థర్డ్ అండ్ ఫోర్త్ ఎలిమినేటెడ్, మీన్స్ డెలిటెడ్. అండ్ ఈజ్ ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, నెగిటివ్లో రాయాలి. సో నెగిటివ్ ఏడు ఉంది, ఈజ్ ఇంట్. సో పేషెంట్ అనేది ఏంటి, సింగులర్, సింగులర్ థర్డ్ పర్సన్కి ఏమొస్తుంది, హీ వస్తుంది. ఈజ్ ఇంట్ హీ అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్. అండ్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, యూ లైక్ హర్, యూ లైక్ హర్. సో యూ అనేది ఏంటి, సబ్జెక్ట్, లైక్ ఏంటి V1, హర్ అనేది ఆబ్జెక్ట్. సో ఇలాంటి ఆక్సిలరీ వర్బ్ లేదు. బట్ స్టిల్ ఇది ఏ సెంటెన్స్లో ఉంది అంటే ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఎలా ఉంది, సింపుల్ ప్రెజెంట్, రైట్. సింపుల్ ప్రెజెంట్లో మనకి V1కి ఎలాంటి ఎస్, ఈఎస్, ఐఎస్ రాలేదు కాబట్టి మనకి ఆక్సిలరీ ఏమొస్తుంది, ఇక్కడ డూ వస్తుంది. ఏమొస్తుంది, డూ వస్తుంది, రైట్. సో డూ ఎక్కడ ఉందో మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్, సెకండ్ వన్. సో థర్డ్ ఈజ్ ఎలిమినేటెడ్ అండ్ ఫోర్త్ ఆల్సో ఎలిమినేటెడ్. ఇక్కడ మనకి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. స్టేట్మెంట్ ఎలా ఉంది, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్. సో స్టేట్మెంట్ వెన్ ఇట్ ఈస్ పాజిటివ్ దెన్ ట్యాగ్ షుడ్ బి వాట్, నెగిటివ్. ఏముండాలి, నెగిటివ్ ఉండాలి. డోంట్ యూ, యూ లైక్ హర్, డోంట్ యూ. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ కమ్ టు ద లాస్ట్ క్వశ్చన్, ఫూల్స్ ఓన్లీ కెన్ బిలీవ్ ఇన్ సచ్ హాఫ్ ట్రూత్, రైట్. ఫూల్స్ అంటే మూర్ఖులు మాత్రమే సగం నిజాన్ని విని నమ్ముతారు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు, రైట్. ఫూల్స్ ఓన్లీ కెన్, కెన్ ఏంటి ఇక్కడ, ఇట్స్ ఎ మోడల్ వర్బ్, రైట్. కెన్ అనేది మోడల్ వర్బ్. అండ్ ఫూల్స్, ఫూల్స్ ఏంటి, ఇట్స్ ఎ ప్లూరల్, అది గుర్తుంచుకోండి. ఫూల్స్ ఏంటి, ప్లూరల్. సో ప్రతిసారి నౌన్ సింగులరా ప్లూరలా ఎందుకంటున్నాను అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రనౌన్ని డిసైడ్ చేస్తామో ఆ ప్రనౌన్ అనేది సింగులర్ ఉండాలా ప్లూరల్ ఉండాలా అనేది ఆ నౌన్ను బట్టే మనం డిసైడ్ చేస్తాం, రైట్. అది గుర్తుంచుకోవాలి. ఫూల్స్ అనేది ప్లూరల్ అండ్ ఆక్సిలరీ ఏమి ఇచ్చాడు, కెన్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ బిలీవ్ ఇన్ సచ్ ఏ హాఫ్ ట్రూత్, మనకి నాట్ అనే నెగిటివ్ వర్డ్ వచ్చిందా అంటే నో, రాలేదు. అంటే స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్, ట్యాగ్ షుడ్ బి నెగిటివ్. సో మనకి కెన్ ఎక్కడ వచ్చింది, కెన్ సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్. సో కుడెంట్ రాంగ్ అండ్ థర్డ్ వన్ ఆల్సో కుడ్ ఆల్సో రాంగ్. మనకి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. మనం ఆల్రెడీ డిసైడ్ చేసాం ఏంటి, స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్, దెన్ ట్యాగ్ షుడ్ బి వాట్, నెగిటివ్, రైట్. ఇక్కడ ఫూల్స్ అనేది ప్లూరల్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ దే వస్తుంది, అది గుర్తుంచుకోవాలి, రైట్. అలా కాకుండా మనం అది ఆ ప్లూరల్ నౌన్ అబ్జర్వ్ చేయకపోతే కాంట్ హీ ఉన్నా కూడా కన్ఫ్యూజ్ అయ్యి మనం హీ అనే దానికి పెట్టేస్తాం, ఒకవేళ ఆప్షన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తే. వాట్ మై సజెషన్ ఈజ్, సో వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఆర్ వెన్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ద ఆన్సర్,
ఆ క్వశ్చన్ రూల్స్ని ఒకసారి దానికంటే ముందన్న చదవండి, లేదా అంటే క్వశ్చన్ చదవాకనన్నా ఒకసారి రూల్స్ని అబ్జర్వ్ చేస్తే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంటే ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అది మీ మెదడులో స్టాంప్ అయిపోతుంది, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ ట్యాగ్స్. Right, I'll give some more practice bits as a PDF in our WhatsApp group. So keep in touch. Thank you.